అదే కవిత అన్నది. కవిత అన్నది ఫ్యాక్చువల్లీ కరెక్ట్ కదా. కొత్త పార్టీ పట్టే ఆలోచన లేదు అని కవిత చెప్తూ ఉన్నారు సార్. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే నో మనుగడ అని కూడా అంటూ ఉన్నారు. కాంగ్రెస్ దళిత వ్యతిరేక పార్టీ అని కూడా అంటూ ఉన్నారు. మునిగిపోయిన నావా అని కూడా కామెంట్ చేశారు. అలా అట్ ది సేమ్ టైం సొంత పార్టీతో యుద్ధాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కవిత ఏం చేయబోతూ ఉన్నారు సార్? కవిత ముందున్న ఆప్షన్స్ ఏంటి? కవిత ఏం చేస్తుందో కవిత చెప్పాలి, మనం చెప్పలేము. కానీ ఇప్పుడు మీరు అన్నది నాలుగు డైమెన్షన్స్ కరెక్ట్. బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే తప్పంటుంది కనుక బీజేపీలో చేరలేదు. కాంగ్రెస్లో చేరుతుంది అన్న ఊహాగానాలు వచ్చాయి. ఆమె ఈవెన్ నేను 6 ఎమ్మెల్యేలను తీసుకొని వస్తాను, మంత్రి పదవి ఇస్తారా అని కాంగ్రెస్ అధిష్టానంతో బేరసారాలు జరిపిందన్నారు. దాన్ని తీవ్రంగా కవిత ఖండించింది. జర్నలిజం కాదు, శాడిజం అని. సో వాట్ హ్యాపెన్ బిహైండ్ ద స్క్రీన్ నో వీ డు నాట్ నో. బట్ కవిత కాంగ్రెస్తో చేరుతుంది అనేటువంటి వార్తలైతే గుప్పమన్నాయి. కానీ కాంగ్రెస్లోనే బలమైన వర్గం కవితను రాకను వ్యతిరేకించిందని కూడా వార్తలు వచ్చాయి. ఏది నిజమో తెలియదు కానీ ఇప్పుడైతే ఆమె కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతోంది. రేవంత్ రెడ్డి వర్గం కవిత రాకను వ్యతిరేకించిందని కూడా వార్తలు వచ్చాయి. మరి ఇది కాంగ్రెస్లో తనను రాకుండా ఆపినందుకు రేవంత్ రెడ్డిపై దాడియా, తనను వద్దనుకున్న కాంగ్రెస్ పార్టీపై దాడియా, లేదా కాంగ్రెస్తో తాను చేరుతున్నాను అని వార్తలు వచ్చాయి గనక తాను కాంగ్రెస్లో చేరనని ఇండికేషన్ కొరకు కాంగ్రెస్పై దాడా తెలియదు. కానీ కాంగ్రెస్పై అయితే దాడి చేస్తోంది కనుక కాంగ్రెస్లో చేరటానికి ఇప్పుడు అవకాశం లేదు. అయితే రాజకీయాల్లో ఇలాగే ఉంటుందని మనం అనలేము. ఎందుకంటే వైఎస్ షర్మిల పాదయాత్ర యావత్తు కాంగ్రెస్ను భయంకరంగా అటాక్ చేసింది. రేవంత్ రెడ్డి అటాక్ చేసింది, మళ్ళీ కాంగ్రెస్లోనే చేరింది కదా. అందువల్ల రాజకీయాల్లో నిన్నటిదాకా ఈ క్షణం వరకు కూడా తిడుతుంటారు, మళ్ళీ నెక్స్ట్ క్షణం వాళ్ళు మారిపోతుంటారు. అందువల్ల రేపు ఏం జరుగుతుందో నేను చెప్పలేను. కానీ ఇవాళున్న సిచ్యువేషన్ వరకు మాత్రం ఎనాలిసిస్ చేస్తే బీజేపీలో చేరడాన్నే ఆమె వ్యతిరేకం, కాంగ్రెస్తో చేరను అని అంటోంది. కొత్త పార్టీ పెట్టనని తాజా స్టేట్మెంట్ ఇది. ఇప్పటిదాకా ఈ స్టేట్మెంట్ రాలేదు. మీకు మంచిర్యాలలో పర్యటన సందర్భంగా పేర్కొంది. ఇప్పటిదాకా వచ్చింది తెలంగాణ జాగృతి అని పార్టీ పెడుతుంది, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని పార్టీ పెడుతుంది అని వచ్చాయి. మరి ఇప్పటికిప్పుడు ఆమె కొత్తగా పార్టీ పెట్టను అని అంటే ఎట్టి పరిస్థితుల భవిష్యత్తులో పెట్టదా చెప్పలేం, నెట్టివేయబడ్డాను నేను పెట్టడానికని. మరి ఈ రకంగా కొత్త పార్టీ పెట్టకుండా, బీజేపీలో చేరకుండా, కాంగ్రెస్ వైపు చూడకుండా మరి సొంత పార్టీలో ఏమైనా ఆమె అడ్జస్ట్ అవుతుందా అంటే కావడం లేదు. ఆమె చిట్చాట్ల పేరిట, పర్యటనల పేరిట బీఆర్ఎస్కు నిద్రలేని రాత్రులు కల్పిస్తోంది. సో ఏం చేయబోతోంది? పాసిబిలిటీ ఒకటి, బీఆర్ఎస్లోనే ఆమె రైజ్ చేసిన కన్సర్న్స్కు, ఆమె పొలిటికల్ ఆస్పిరేషన్స్కు తగిన సమాధానం కనుక కేసీఆర్ ఇవ్వగలిగితే బీఆర్ఎస్లోనే ఉండిపోయి ఇది టీ కప్పులో తుఫాన్ లాగా, ఇదొక ఎపిసోడ్ లాగా మిగిలిపోవచ్చు. దట్ ఈస్ ద పాసిబిలిటీ 1. ఆమె పొలిటికల్ ఆస్పిరేషన్ ఏది అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఆమె పొలిటికల్ ఆస్పిరేషన్ కేసీఆర్ వారసత్వమే అయితే మాత్రం అవకాశం ఉండదు. అదర్ దెన్ కేసీఆర్ వారసత్వం, కేటీఆర్ నాయకత్వానికే నాకు అభ్యంతరం లేదు. కానీ నాకు కూడా ఒక పొలిటికల్ సిగ్నిఫికెంట్ గుర్తింపు కావాలి అని గనక ఆమె పొలిటికల్ ఆస్పిరేషన్ అయితే బహుశా కేసీఆర్ అయినా ఈ డ్యామేజ్ ఎందుకు అని పిలిచి మాట్లాడి అడ్జస్ట్ అకామిడేషన్ చేయొచ్చు. జనరల్గా వేరే నాయకులతోనే అవుతుంది, అందులో కూతురుతో ఏముంది, సొంత కూతురుతో. సో అదేం పెద్ద అసాధ్యమైన విషయం అయితే కాదు. మరి కవిత వ్యూహాత్మకంగానే తాను పార్టీ నాయకత్వం తనను ఆహ్వానించి తన కన్సర్న్స్ను అడ్రస్ చేసి తన ఆస్పిరేషన్స్కి విలువ ఇచ్చేందుకు ఈ ఎత్తుగడేస్తుందా అనేది ఒక పాసిబిలిటీ. రెండవ పాసిబిలిటీ ఏంటి అంటే ఆమె బీఆర్ఎస్ వెనకాలన్న ఫాలోయింగ్ని అట్రాక్ట్ చేయాలి. అందువల్ల ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పట్ల హోస్టైల్ స్టాండ్, శత్రుపూర్వక వైఖరి తీసుకుంటే ఆమె వెనకాల ఎవరు వస్తారనేది క్వశ్చన్. ఇప్పుడు ఆమె కొత్త పార్టీ పెట్టినా బీజేపీ ఓటర్లు ఆమె వైపు ఉన్నారు, కాంగ్రెస్ ఓటర్లు ఆమె వైపు ఉన్నారు. ఆమె వైపు రావాల్సిన వారు బీఆర్ఎస్కి చెందిన వారే, నాయకులైనా కార్యకర్తలైనా ఓటర్లైనా. అందువల్ల బీఆర్ఎస్ పట్ల తాను ఏదో హోస్టైల్ వైఖరితో ఉన్నాను, శత్రుపూర్వ వైఖరి, బీఆర్ఎస్ విధ్వంసం కొరకే తాను యత్నిస్తున్నాను, బీఆర్ఎస్ ప్రత్యర్థులతో కలిసి కుట్ర పన్నుతున్నాను అనే విమర్శలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఎందుకంటే ఇవాళ కాకపోయినా రేపైనా
కవిత పార్టీని నిష్క్రమిస్తే ఆమెపై దాడి ఇదే జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఏ దాడి ఉంటుంది. సో అందువల్ల దానికి ముందుగానే ఆమె ప్రిపేర్ అవుతూ, చూడండి నేను చివరి నిమిషం వరకు పార్టీలో ఉండటానికే ప్రయత్నించాను, పార్టీలో కాపాడటానికే ప్రయత్నించాను, నేను పొలిటికల్ అంశాలే రైజ్ చేశాను, నా పదవులు కావాలని ఎక్కడ అనలేదు. కానీ కనీసం నేను రైజ్ చేసిన కన్సర్న్స్ను పార్టీ అడ్రస్ చేయక పార్టీ కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయి ఇలా తయారైంది. అందువల్ల పార్టీ పరిరక్షణ కొరకే నా ప్రయత్నము అనే ఒక నరేటివ్ బిల్డ్ చేయడానికి కూడా కవిత ఇప్పుడు ఇలా వ్యవహరించవచ్చు. ఇది 2 పాసిబిలిటీస్. 3వ పాసిబిలిటీ ఏంటి? మిగతా ఇప్పుడు బీజేపీలో చేరకపోవచ్చు, కాంగ్రెస్లో చేరాలి అనుకుంటే ఆమె ఇండిపెండెంట్ యాక్షన్ వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను గుర్తించక తప్పనిసరి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వైఎస్ షర్మిల పాదయాత్ర చేశారు, తెలంగాణలో గ్రౌండ్ సిచ్యువేషన్ కనుక షర్మిలకు భారీగా అనుకూలంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆమెను ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పంపించుంటే తెలంగాణలో ఉంచుకునేది. సో అందువల్ల అల్టిమేట్గా కవిత వల్ల తమకు లాభం అవుతుంది అని కాంగ్రెస్ పార్టీ భావిస్తే రేవంత్ రెడ్డి కూడా పక్కకు పెట్టి కాంగ్రెస్ హైకమాండ్ ఆ నిర్ణయం తీసుకుంటుంది. కాంగ్రెస్ హైకమాండ్ అనేక సందర్భాల్లో ఇలా తమ రాష్ట్ర నాయకత్వానికి ఇష్టం లేకపోయినా తీసుకున్న సందర్భాలు జాతీయ పార్టీలు ఉంటాయి. అందువల్ల కవిత తన ఇండిపెండెంట్ యాక్షన్ ద్వారా ఆమె కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక సంకేతం, తన వల్ల ప్రయోజనం ఎంత ఉంటుంది ఒకవేళ కాంగ్రెస్లో చేరాలనుకుంటే. 4వది, షీ మే బీ టెస్టింగ్ అవర్ ఓన్ పాపులారిటీ ఆల్సో. సో ఎంత గ్రౌండ్ సిచ్యువేషన్ ఎంత ఉంటుంది, అందుకే ఇవాళ మంచిర్యాలకు వెళ్ళడము ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ కలిసి రాకపోయినా తాను పర్యటనలు జరపడం ద్వారా క్షేత్రస్థాయిలో తన చర్యలకు తన పనికి ఏ మేరకు సపోర్ట్ వస్తుంది అని ఒక అంచనా కూడా ఆమె వేసుకోవచ్చు. షీఈ్ ఏ ఇంటెలిజెంట్ పొలిటీషియన్, షీఈ్ బేసికలీ అన్ ఇంటెలిజెంట్ ఉమెన్. చాలా తెలివైన నాయకురాలు, తెలివైన మహిళ కూడా. మీరు ఆమెతో మాట్లాడిన వారు ఎవరికైనా తెలుసు, షీఈ్ పొలిటికల్లీ వెరీ వెరీ షార్ప్, అందులో డిస్ప్యూట్ ఏమీ లేదు. ఆకున్న ఆర్టికులేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ హిందీ తెలుగులో మాట్లాడగలుగుతుంది, చాలా పొలిటికల్లీ షార్ప్. అందువల్ల కవితను తక్కువ అంచనా వేయకూడదు. షీఈ్ పొలిటికల్లీ షార్ప్ కనుక ఆమె నెక్స్ట్ మూవ్ ఏం చేయాలి అనే దానికి కూడా పార్టీలోనే అడ్జస్ట్ కావాలా, కొత్త పార్టీ పెట్టాలా, వేరే పార్టీ వైపు చూడాలా అన్నదానికి కూడా షీ మే బీ టెస్టింగ్ ఇట్. అంటే ఇండిపెండెంట్గా కొంత యాక్టివిటీ మొదలు పెడితే కదా క్షేత్రస్థాయిలో ఏముంటుంది ఏముండదు అర్థమయ్యేది. అందులో భాగంగానే ఈ మనకు అయోమయ స్థితిగా కనిపించే పార్టీ పెట్టనంటోంది, బీజేపీలో కలవనంటోంది, కాంగ్రెస్ వైపు చూడనంటోంది, సొంత పార్టీలో ఆగనంటోంది. ఇది